ఏదైతే ఈరోజు సాయంత్రం నుంచి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 4-5 వార్డులలో సుమారు 23, 24, 25, 26 ఇలా చెప్పుకుంటూ పోతే 21 మందికి పైగా పిచ్చి కుక్కలు కరవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నా వార్డులో కూడా దాదాపు 7-8 కేసులు నమోదు అవడం జరిగింది. గతంలో మా మున్సిపల్ మీటింగ్లో కూడా ఈ కుక్కలు అరికట్టాలని కమిషనర్ గారికి కూడా మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అయితే వారు ఈ ఏదైతే బర్త్ కంట్రోల్ అని చెప్పేసి చేశారు, అందులో కొంచెం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని అర్థమవుతుంది. ముఖ్యంగా కమిషనర్ గారికి ఇప్పటికి కూడా వినవించడం ఏంటంటే కుక్కల్ని అరికట్టి ప్రజల్ని, వృద్ధుల్ని, అలాగే ఏదైతే పని కోసం బయటకు వెళ్తారో, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, పిల్లలు కూడా బయటకు వెళ్తున్నారు, వారందరినీ మనకి రక్షించుకోవాలనుకుంటే ముఖ్యంగా సార్ మేము ఒకటే వినవిస్తున్నాం, ఈ కుక్కల్ని అరికట్టి ప్రజల్ని రక్షించాలని మేము వినవిస్తున్నాం. మరి ఇంతమందిని ఈ పిచ్చి కుక్క కరవడం దాన్ని మరి కంట్రోల్ చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ 21 మందికి వచ్చిన ఎవరైతే వైద్యాధికారులు అయితే తక్షణం స్పందించి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ గారికి ఒకటే వినవిస్తున్నాం, ఈ కుక్కల్ని అరికట్టి ప్రజల్ని రక్షించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు? దాదాపు ఇప్పటివరకు నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో అడిగితే 21 మందికి పైగా గాయపడ్డారు. వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి ఇళ్లలోకి పంపిస్తారు. ఎవరైతే ఒక పాప కొంచెం సీరియస్ ఇంజురీ అయిందట, ఆ అమ్మాయిని నిజామాబాద్ పంపించామని చెప్పేసి రిఫర్ చేయడం చెప్పేశారు వారు.